సోప్స్ అయిపోయినాయి ఏంటి? ఆ! అర్జున్ గాడు ఉన్నాడు. వాడిని పంపిస్తే పోయి సోప్స్ తెస్తడు. వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ గుడ్డు రే నాన్న అర్జున్, చెప్పు చెప్పు. వచ్చినావా? పోయి సోప్స్ తీసుకురా, గిన్నెలు పడాలి, సబ్బు అయిపోయినాయి. ఓ మమ్మీ నేను గేమ్ ఆడుతున్నా. వెళ్తున్నా. అట్లా రావాలి దారిలోకి, పోయి తీసుకురాపో సబ్బులు. Approximately 10 hours later. చెప్పరా. రే మామ, నాకు చిన్న హెల్ప్ కావాలరా. ఏం హెల్ప్ రా? అయినా నేను నీకేం హెల్ప్ చేయాలరా? అది కాదురా నాయన, మీ ఇంటి పైన ఒక అమ్మాయి ఉంటుంది కదా, అవును. ఆ పిల్ల నేను లవ్ చేసుకుంటున్నా. ఎలారా? 90 పైన ఉన్న పిల్ల నేను ఇప్పుడు దాకా నెత్తి చూడలేదు, నువ్వు ఎట్లా పాడేసినవురా? అంటే ఆ రోజు సంక్రాంతిలో మనం పతంగ ఎగరేస్తుంది కదా, అప్పుడు నేను నీకోసం వాటర్ దేనికి కిందికి వచ్చినావు కదా, అప్పుడు పరిచయం అయింది. ఆ రోజు అందుకే నువ్వు పైకి వచ్చి అంత స్మైల్ చేస్తున్నావా? రే చాలా పాపం రా, చిన్నప్పటి నుంచి నాతోనే పెరిగినావు కదరా, నీ చడ్డీ దోస్తుని కూడా చెప్పావారా ఈ విషయం గురించి? అంటే ఇప్పుడు చెప్పినా కదరా. ఇప్పుడు చెప్పేం లాభం రా, డ్యామేజ్ అంతా అయిపోయినాక. సర్లే హెల్ప్ చేస్తలే, మ్యాటర్ ఏం చెప్పు. అంటే ఏమైందంటే తనతో నేను ఎప్పటిలానే ఫోన్ మాట్లాడుతున్నారా. అయితే ఏమైంది? తను వ్యాలంటైన్స్ వీక్ వస్తుంది కదా, నాకు ఏం గిఫ్ట్ ఇస్తావా అనింది. అంతే నీకు ఫోన్ చేసిన. ఈ మాత్రం ఉండాలి నాకు ఫోన్ చేసినావరా? సరే, వ్యాలంటైన్స్ వీక్ లో ఏమేం డేస్ ఉంటాయి చెప్పరా? ఏమేం డేస్ ఉంటాయిరా? ఆ మాత్రం కూడా తెలియకుండా లవ్ చేసినావరా? తెలియదు మావా. మా ఇంటికి రా, నీకు చెప్తా నేను ఏమేం చేయాలో. సరే సరే వస్తున్నా. సరే బాయ్. హాయ్ రా. హాయ్ రా. టీటు చెప్పురా, ఎందుకు పిలిచినావు? మందేమని తాగొచ్చినా? పొద్దునే చెప్పినా కదా ఇంటికి రామని. అదేరా తెలుసు, నన్ను ఎందుకు పిలిచినావు? నీ పిల్ల ఏదో అడిగిందని నన్ను పొద్దున ఫోన్ చేసినావు కదరా. గుర్తొచ్చింది. రే వ్యాలంటైన్స్ వీక్లో ఏమేమి డేస్ ఉంటారా? అక్కడికే వస్తుంది. ఇక్కడ వస్తా అంటున్నారా? వ్యాలంటైన్స్ వీక్ గురించి అయ్యే. ఓకే ఏమేమి డేస్ ఉంటాయిరా? సో వ్యాలంటైన్స్ వీక్ అంటే ఏంటంటే చెప్పురా, ఏమేమి డేస్ ఉంటాయి చెప్పురా. చెప్తున్నా కదరా, ఉచ్చాగట్లేదు చంద్రకాంత్. ఇప్పుడు నేను నీకు ఒక ప్లాన్ చెప్తాను, ఇక్కడ నేను ఏం చెప్తున్నానో అక్కడ నువ్వు అదే చేయాలి. అరే ఇప్పుడు వ్యాలంటైన్స్ వీక్ లో ఏమేమి డేస్ వస్తాయని చెప్పినావు కదా నువ్వు, మరి ప్లాన్ ఎక్కడి నుంచి వచ్చింది? సరే విను. ఆల్రెడీ వింటున్నా, నువ్వు చెప్పడమే లేటు. సరే చెప్తున్నా, ఆగు. చెప్పురా, నేను ఇక్కడ ఓట్లే. సరే ఇప్పుడు వ్యాలంటైన్స్ వీక్ అంటే వీక్ అంటే ఏం లేదు, కపుల్స్ 8 days కలుస్తారు. ఓ అంతేనా? దాంట్లో ఏముంది, కలుద్దాం. అన్నా అంత ఈజీ కాదు వాళ్ళని కలవడం. వాళ్ళకి ఆ 8 days మనం గిఫ్ట్ తీసుకోపోవాలి వాళ్ళకి. ఏం గిఫ్ట్స్ రా? 7th Feb రోజ్ డే. నువ్వు ఆ రోజు ఆమెకి ఎర్రి పువ్వు ఇవ్వాలి. ఏంటి అంటే రెడ్ ఫ్లవర్. అదా సరే. 8th Feb ప్రపోజ్ డే. నువ్వు ఆ రోజు ఆమెకి ప్రపోజ్ చేయాలి. ఆల్రెడీ నేను ప్రపోజ్ చేసినా కదా, మళ్ళీ ఎందుకు చేయాలి? నన్ను ఎందుకు అడుగుతున్నారా? లవర్ ఉంది నీకా నాకా? సరే చెప్పు. 9th Feb చాక్లెట్. నువ్వు ఆమెకు ఆ రోజు పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ ఇవ్వాలి. మనం తిన్నట్టు 10 రూపాయల చాక్లెట్ ఆడ నడవదు. అరే చాక్లెట్ ఇవ్వకపోతే ఏమైతుందిరా? ఏం లేదు, నేను బ్రేకప్ చెప్పి వేరే పోయి పట్టుకుంటుంది, అంతే సింపుల్. ఓ అవునా? మరి వాళ్ళు చాక్లెట్ కోసం ఏమైనా చేస్తారు, మన వాళ్ళని అడుగు. అయితే నేను కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. అవును మరి, నువ్వు ఎట్లా చేస్తావు అని నాకు భయం ఉంది. భయమా?
ఇలాంటివి ఎన్నో చూసిన. తెలుసురా లాస్ట్ వ్యాలంటైన్స్ ఏం చేసావు? నా ఫ్రెండ్ నెంబర్ ఇస్తే కాల్ ఎత్తాను కానీ అక్కనే ఎవడు పిలమన్నాడు నిన్ను. అంటే మామ అది సర్సల్లే, ఇప్పుడు ఆ దరిద్రాన్ని ఎందుకు గుర్తు చేయాలి కానీ. అవునవును కరెక్టే. నెక్స్ట్ ఏం డే అంటే టెడీ డే. టెడ్డీ డేనా అంటే ఏందిరా? అరే ఆ మాత్రం కూడా తెలియదారా నీకు? ఏమోరా తెలీదు. టెడీ డే అంటే నువ్వు వాళ్ళకు ఒక క్యూట్ టెడీ ఇవ్వాలి. మా తమ్ముడు దగ్గర టెడ్డీ ఉంటుంది, అది ఇచ్చేస్తా. నువ్వు ఆమె కేడా కనిపిస్తా ఆనే చప్పించి కొడుతుందిరా నిన్ను. మినిమం 2-3,000 టెడీ తెచ్చి వాళ్ళకి. రే చిన్న టెడ్డీకి 2,000-3,000 ఆరా? మా ఇంట్లో 500 అడిగితేనే మింగుతారా? దాంట్లో అయిపోయింది నీ బతుకు. మరి ఎలా రా? ఇది గుర్తుపెట్టు, దీని గురించి తర్వాత మాట్లాడు. ఇంకెన్ని రోజులు ఉన్నాయరా నాయన వ్యాలంటైన్స్ వీక్ లా? నెక్స్ట్ వచ్చేసి ప్రామిస్ డే. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డే అని మనం అనుకుంటాం, కానీ రియాలిటీ ఏందో నేను నీకు చెప్తా. ఇది కూడా చెప్తావారా? నేను చెప్తా విను. చెప్పు. ఏముంది, తనంటది బేబీ నువ్వు నన్ను ఎప్పుడు వదిలేవు కదా అని. అప్పుడు నేనంట అవును బంగారం. అప్పుడు ఆమంటది బుజ్జి బంగారం కన్నా అమ్మదినము. అది నేను నీకు తర్వాత చెప్తాలే కానీ నెక్స్ట్ హగ్ డే. మావా దీనికోసం నేను ఇంతక్కడి నుంచి వెయిట్ చేస్తున్నారా? నాన్న మరీ పైకి ఎక్కేస్తున్నావు, కిందికి రా, నీకు ఒక రియాలిటీ చెప్తా. నువ్వు ఆ రోజు పోతావు కానీ ఆమె లేట్గా వస్తుంది. ఎందుకురా? ఆమె ఆ రోజు వస్తుంది మరీ బ్యాడ్ మూడ్లో వస్తుంది. నీకు హగ్ చేయలేను, నీతో ఏదో ఒక విషయం మాట్లాడాలని నీతో మాట్లాడుతుంది. వెయిట్ ఎ మినిట్, హగ్ డే రోజు ఏం మాట్లాడుతుందిరా? చెప్తున్నా కదా, ఈరోజు ఇది అయ్యింది, ఈరోజు అది అయ్యింది, గొడవ అయ్యిందని నేను మాటల్లో పెట్టేస్తావు. హగ్ డే అని కూడా మర్చిపోతావు నువ్వు. నేను అందరిలా కాదు, జిఎఫ్ని ఎట్లా డీల్ చేయాలో నా మస్తు తెలుసు. ఇది వీడియో తీసుకుంటా. ఇప్పుడు చెప్పు. తీసుకో మంచిగా తీసుకో. నేను అందరిలా కాదు, జిఎఫ్ని ఎట్లా డీల్ చేయాలో నాకు మస్తు తెలుసు. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే కిస్ డే. ఇష్టేనా? ఆ రోజు అయితే రచ్చే. అంతేం ఉండదు, బుగ్గ మీద ఒక కిస్ పెట్టి వదిలేస్తుంది, లేకపోతే అప్పుడప్పుడు అది కూడా దొరకదు. అయితే ఎక్కడ కూడా తగ్గాల తగ్గాలి కదా మరి. ఈ జనరేషన్లో అమ్మాయిలు అట్లానే ఉన్నారు, అబ్బాయిలు అట్లానే ఉన్నారు, ఎవ్వరు తగ్గట్లేరు. ఈడ అసలు ఏం చెప్దాం అనుకుంటున్నారా నువ్వు? వీడొక్కడు. నేనేం చెప్తున్నానో వానికి అర్థం అవ్వట్లేదు, వాని గర్ల్ ఫ్రెండ్ ఎట్లా పడిందో నాకు అర్థం అవ్వట్లేదు. అట్లీస్ట్ మీకు ఈ వీడియో అయినా అర్థమవుతుందా? మచ్చా నెక్స్ట్ ఏంటి? వ్యాలంటైన్స్ డే కదా? మాత్రం బాగానే కొడుతుందిరా నీకు. అంటే ఇది ఒక్కటే గుర్తుందిరా. సర్లే కానీ ఆ రోజు సగం మంది ఓయోలో ఉంటారు, సగం మంది పార్క్లో ఉంటారు, సగం మా లాంటి సింగిల్స్ ఇంట్లో కూర్చొని ఏడుస్తారు. రామచంద్ర ప్రభు, ఈ వ్యాలంటైన్స్ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలిరా. ఒక్క తీటా పని చేసినా, ఒక్క తేడా డే పోయినా నీకు చావే. సరేరా. ఇది నువ్వు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయాలి. మనం రోజులు స్టంట్ చేసినట్టు కాదు ఇది. సరేరా మరి నేను వెళ్తున్నా, ఏమైనా డౌట్స్ ఉంటే నీకు ఫోన్ చేస్తానులే. సర్లే జాగ్రత్తగా వెళ్ళు, మధ్యలో అమ్మాయిని చూసి సొల్లు కార్చు. హ్యాపీ రోజు. Round 2. Fight! Round 3. హ్యాపీ చాక్లెట్. ఛీ విను. కన్నా నన్ను ఎప్పటికీ వదిలేవని ప్రామిస్ కన్నా, ప్లీజ్. ఈ జన్మని కాదు, ఎన్ని జన్మలు ఉన్నావు నీతో నేను కలిసి ఉండాలని. నీకోసం మిర్రి పప్పనైనా అవుతా, సొర్ర పప్పనైనా అవుతా. నీ ఒక్క దానికోసం నువ్వెప్పుడు ఏడికి పిలిచినా. ఇందువదన కుందరదన మందగమన మధుర వచన ఎందుకు ఏమైంది? ఈరోజు మా ఇంట్లో గొడవ అయింది. నేనేం చేయలేదు, ప్లీజ్ అనేసారు ఏమో. నేను
మా ఇంట్లో ఈరోజు గొడవ అయింది కన్నా. ఏమైంది? ఏడోకు 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 ప్లీజ్ ప్లీజ్ ఏడోకు, నాకు తట్టుకో. కన్నా تفوز عندي خوش فاصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي تفوز عندي خوش فاصلة يا اخي تفوز والله خوش رقصة عندي لك رقصة قوية يا الحبيب. హాయ్ బేబీ, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సేమ్ టు యూ. వాయిస్లో తేడా ఉంది. నువ్వు అబ్బాయి వారన కొడక. ఇది జెన్జీ జనరేషన్. ఇక్కడ ప్యూర్ లవ్ దొరకదు, అంత ట్రయాంగిలే.